అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? అసలే స్థానిక సంస్థల ఎన్నికల తలనొప్పి ఓవైపు, స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నేనంటే నేనని, పార్టీ మద్దతు తమకంటే తమకేనని లోకల్ లీడర్ల జోరు ఓ పక్కన. అయితే ఇంకో పక్కన ఓ నాయకుడు మెదక్ నియోజకవర్గంపై చేయి తమదేనని, గులాబీ బాస్ కేసీఆర్, హరీష్ రావు అండదండలు తమకే ఉన్నాయని ప్రచారంతో వర్గపోరు మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో ఆ పార్టీ కేడర్కు తలనొప్పిగా మారింది. ఆ నాయకుడు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తమకేనంటూ ప్రకటన చేయడంతో మరింతగా ఆ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడున్నా ఆ పరిస్థితులేంటి? వాచ్ ది స్టోరీ. ఓ పక్కన అసలే స్థానిక ఎన్నికల తలనొప్పి. నోటిఫికేషన్ రద్దయినా అందరి నోటా స్థానిక ఎన్నికల మాటే వినిపిస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు పోరుకు సిద్ధమయ్యాయి. ఎవరికి ఏ టికెట్ ఇవ్వాలి, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇలా లెక్కలేసుకుంటుంటే ఆ నాయకుడు చేసిన ప్రకటనతో మెదక్ బీఆర్ఎస్లో ఒక్కసారిగా కలకలం రేగింది. వర్గ పోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. రెండు వర్గాలుగా ఉన్న మెదక్ బీఆర్ఎస్ ఇప్పుడు మూడు ముక్కలైంది. మెదక్ నియోజకవర్గంలో పద్మా దేవేందర్ రెడ్డి తిరుగులేని నేతగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి ఎంట్రీతో నియోజకవర్గంలో రెండు గ్రూపులయ్యాయి. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. 2023లో ఇద్దరూ టికెట్ కోసం ప్రయత్నించారు. టికెట్ అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే లభించింది. ఆ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. మెదక్ నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. ఆ తరువాత అంతా మామూలుగా సాగింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్లో మళ్లీ కలకలం రేగింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న కంఠారెడ్డి తిరుపతి రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. అప్పటి నుండి మెదక్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డియే అని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడుగా పింకు పార్టీలో కొనసాగుతున్న కంఠారెడ్డి తిరుపతి రెడ్డి చేసిన కామెంట్సే ఇందుకు ప్రధాన కారణం. వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యేనని, ఈ మేరకు తనకు హామీ వచ్చారని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆశీస్సులు తనకే ఉన్నాయన్నది ఆయన చేసిన కామెంట్స్ యొక్క సారాంశం. దీంతో గులాబీ నేతలు అయోమయంలో పడ్డారు. బీఆర్ఎస్ మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మరింత తలనొప్పిగా మారారట. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారట. ఇందుకు మెదక్ నియోజకవర్గంలో ఏం జరగబోతుందని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు అర్థం కాని పరిస్థితిగా తయారైందని టాక్ నడుస్తోంది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలని కంఠారెడ్డి తిరుపతి రెడ్డికి అధిష్టానం సూచించినట్టు తెలుస్తోంది. విజయం సాధిస్తే జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ అంశమే కంఠారెడ్డి కామెంట్స్ చేయడానికి కారణమని చెబుతున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. జెడ్పీ చైర్మన్ పీఠం ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రేసు నుండి తనను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కంఠారెడ్డి భావిస్తున్నారట. తన లక్ష్యం ఎమ్మెల్యే మాత్రమేనని ప్రెస్ మీట్ పెట్టి మరీ కుండబద్దలు కొట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. కంఠారెడ్డి కామెంట్స్ వెనుక మరో కారణము ఉందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. పార్టీ కార్యక్రమాల్లో ఆయనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదట. ఇటీవల కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమం నిర్వహించారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి కంఠారెడ్డిని ఆహ్వానించలేదట. దీంతో కంఠారెడ్డి పోటీ కార్యక్రమం చేపట్టారు. నిజాంపేట మండల కేంద్రంలో బాకీ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేసి పార్టీలో కాక పెంచారు. నియోజకవర్గం మొత్తం ఆ పేరుతోనే పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అప్పుడప్పుడు విందు రాజకీయాలు చేస్తున్నారు కంఠారెడ్డి. నిజంగా పార్టీ అధిష్టానం జిల్లా పరిషత్కు పోటీ చేయాలని కోరిందా? కంఠారెడ్డియే తాను పోటీ చేస్తానని అడిగారా అన్న దానిపై కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. కంఠారెడ్డి తీరుపై ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గుర్రుగా ఉన్నారన్న
ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలతో అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. ఏది ఏమైనా స్థానిక ఎన్నికల వేళ వర్గపోరు వీధిన పడడం మాత్రం తమకు నష్టం కలుగుతుందని భావిస్తున్నారట స్థానిక నేతలు. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, సేరి సుభాష్ రెడ్డి వీరి వర్గపోరుతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని వర్గపోరుకు చెక్ పెట్టకపోతే మళ్లీ మెదక్లో కాంగ్రెస్ హవా కొనసాగే విధంగా ఉంటుందని నాయకుల్లో ప్రచారం జరుగుతోంది. దీన్ని అధిష్టానం సీరియస్గా తీసుకుంటుందా లేదా, ఏ విధంగా ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాలి మరి.